Hey, what's up guys? My name is Kiran and you're watching Mr. Kiran YouTube channel. So ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్లో వచ్చిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ₹1 కూడా రాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను కొత్తగా ఏమైనా వీడియోస్ పెడితే అవి మీకు జస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మరి అర్థమైంది కదా, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మీకు ఏంటంటే లేటెస్ట్ వాట్సాప్ అయితే కావాలి. సో దీనికోసం ఏం లేదు, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీరు బెటా టెస్టర్ కాకపోతే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఈ బెటా టెస్టర్ ఏపీకేకి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఈ ఏపీకేని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ డేటా అనేది ఎక్కడికి పోకుండానే మీరు కొత్త వెర్షన్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. సో మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంది అనేది తెలుసుకుందాం. సో ఇక నేను వాడుతుంది ఏంటంటే లేటెస్ట్ బెటా వెర్షన్. సో ఇందులో మన ఫస్ట్ ఫీచర్ ఏంది అంటే వాల్పేపర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వాల్పేపర్ అనేది పెట్టుకున్నాను. సో ఇక్కడ మనం ఏంది అంటే ప్రతి ఒక్క కాంటాక్ట్కి ఒక్కొక్క సెపరేట్ వాల్పేపర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది లేటెస్ట్గా వాట్సాప్ తీసుకొచ్చిన ఒక మంచి అప్డేట్. సో దీనికోసం ఏం లేదు, మీరు ఏ కాంటాక్ట్కి అయితే వాల్పేపర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే వాల్పేపర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇందులోనే కొన్ని వాల్పేపర్స్ అనేటివి చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు బ్రైటర్ వెర్షన్స్ కావాలనుకుంటే బ్రైటర్ పైన క్లిక్ చేయండి, లేదు డార్కర్ వెర్షన్స్ కావాలనుకుంటే డార్కర్ పైన క్లిక్ చేయండి, లేదా ఏవైనా కొన్ని కలర్స్ పెట్టుకోవాలి అనుకుంటే కలర్స్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ఫొటోస్ని కూడా మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ప్రస్తుతానికి నేను ఏంటంటే ఒక బ్రైటర్ వాల్పేపర్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇది నేను వాల్పేపర్ లాగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ వాల్పేపర్ అనేది ఓన్లీ ఆ సింగిల్ కాంటాక్ట్కి మాత్రమే సెట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓన్లీ సింగిల్ కాంటాక్ట్కి మాత్రమే ఈ వాల్పేపర్ అనేది ఉంది. ఇప్పుడు నేను వేరే కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో వేరే కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పుడు వేరే వాల్పేపర్ ఉంది. అలాగే మీరు ప్రతి ఒక్క కాంటాక్ట్కి ఒక్కొక్క వాల్పేపర్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఈ కాంటాక్ట్కి కూడా ఒక సెపరేట్ వాల్పేపర్ అనేది సెట్ చేస్తాను. సో ఇది చాలా సింపుల్. మీరు కస్టమ్ వాల్పేపర్స్ పెట్టుకోవాలనుకుంటే కస్టమ్ వాల్పేపర్స్ పెట్టుకోవచ్చు, లేదు నేను ఇందులో ఉన్న వాల్పేపర్సే పెట్టుకుంటా అనుకున్నా కూడా మీరు అందులో ఉన్న వాల్పేపర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సెట్ చేసే ముందు ఒక చిన్న ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఇది మొత్తం అన్నిటికీ పెట్టుకుంటారా లేదా ఓన్లీ ఆ చార్ట్కి మాత్రమే పెట్టుకుంటారా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫర్ దిస్ చార్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఓన్లీ ఆ చార్ట్కి మాత్రమే ఒక సెపరేట్ వాల్పేపర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే సెకండ్ ఫీచర్ వచ్చేసి డిసపియరింగ్ మెసేజెస్. అంటే మనం పంపిన మెసేజ్ అనేటివి 7 డేస్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నట్టు. సో దానికోసం ఏం లేదు, మళ్ళీ కాంటాక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కాంటాక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు కనుక కొద్దిగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు డిసపియరింగ్ మెసేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళకి ఏం మెసేజ్ పెట్టినా కూడా అది ఆటోమేటిక్గా ఒక 7 డేస్ తర్వాత డిలీట్ అయిపోతుంది అన్నట్టు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు 7 డేస్ టైం పీరియడ్ అయితే పెట్టారు. సో తర్వాత వచ్చే అప్డేట్స్లో 24 అవర్స్ లేదా 2 డేస్ 3 డేస్ ఇలాంటి ఆప్షన్స్ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మాత్రం ఫిక్స్డ్గా 7 డేస్ అయితే పెట్టారన్నట్టు. సో 7 డేస్ తర్వాత మీరు ఏవైతే చాట్ చేశారో ఆ చాట్ చేసిన మెసేజ్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే థర్డ్ ఫీచర్ వచ్చేసి పేమెంట్స్. సో ఈ పేమెంట్స్ అనే ఫీచర్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ చాలామందికి ఈ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది అని కూడా ఎవరికి తెలియదు. సో ఈ పేమెంట్స్ కోసం ఏం లేదు, ముందుగా మీరు ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ని ఇందులోకి లింక్ చేయాలి. అంటే మీరు ఫోన్పేలో గూగుల్ పేలో ఎలా అయితే లింక్ చేస్తారో సేమ్ అదే విధంగా మీ వాట్సాప్కి మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. సో ఇలా కనుక లింక్ చేసినట్టయితే మీరు వాట్సాప్ని యూజ్ చేసి కూడా డబ్బులు అనేటివి పే చేయవచ్చు. అండ్ అలాగే ఫోర్త్ ఫీచర్ వచ్చేసి డార్క్ థీమ్. సో ఈ డార్క్ థీమ్ ఆప్షన్ అనేది కూడా
చాలా రోజుల కిందటనే తీసుకొచ్చారు, బట్ దీన్ని కూడా ఎక్కువ మంది యూజ్ చేయరు. సో దీనికోసం ఏం లేదు, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్ పైన క్లిక్ చేయండి. సో చార్ట్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ థీమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ థీమ్ పైన క్లిక్ చేసుకొని మీకు లైట్ థీమ్ కావాలనుకుంటే లైట్ థీమ్ పెట్టుకోవచ్చు, లేదు డార్క్ థీమ్ కావాలనుకుంటే డార్క్ థీమ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మీ ఇష్టం. సో మీకు ఏ థీమ్ అయితే నచ్చుతుందో ఆ థీమ్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ వాల్పేపర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఓన్లీ కాంటాక్ట్గానే కాకుండా గ్లోబల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఉన్న ఫైనల్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ మనం వాట్సాప్లో లాంగ్వేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది, బట్ చాలామందికి తెలియదు. సో ఇక్కడ మీరు చార్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యాప్ లాంగ్వేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన తెలుగు కూడా ఉంది. సో తెలుగుని కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అంటే వాట్సాప్లో మీకు తెలుగు కూడా వస్తుంది. సో ఎవరైతే మీ ఇంట్లో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఈ తెలుగు అనేది పెట్టివ్వండి. అప్పుడు వాళ్ళు వాట్సాప్ని చాలా ఈజీగా వాడుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది గైస్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.